ఎవ్రీవన్, వెల్కమ్ టు దివ్య విహారం. ఈరోజు ఆల్రెడీ మీరు తమ్నేల్లో చూసేశారు కదా, క్వాల్కమ్ వాళ్ళ నుంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి ఫ్రెషర్స్కి, అలాగే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి కూడా. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నేను 3 జాబ్ ఆపర్చునిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైతే జాబ్ సర్చింగ్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెరీ యూస్ఫుల్ వీడియో. ఇంజనీర్ వీడియో అనేది 4 hours అగో పోస్ట్ అయింది, చాలా రీసెంట్గా పోస్ట్ అయింది కాబట్టి చాలా హై ఛాన్సెస్ ఉంటాయి రెజ్యూమ్ స్క్రీనింగ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వడానికి. సో ఎవరైనా ట్రై చేస్తే కనుక మీలో ఈ క్వాలిఫికేషన్స్ అండ్ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయితే డెఫినెట్గా అప్లై చేయండి. అలాగే ఇక్కడ సిమిలర్ జాబ్స్ అని చూపిస్తుంది కదా, పోస్టెడ్ ఆన్ 19 days అగో, 6 days అగో, 9 days అగో, ఇవన్నీ కూడా చాలా వేస్ట్. అప్లై చేసినా కూడా మనకేం రావు, ఎందుకంటే ఇవి అవుట్డేటెడ్ అయిపోయినాయి ఆల్రెడీ. వాళ్ళైతే వెబ్సైట్ నుంచి రిమూవ్ చేయరు, కానీ ఆల్మోస్ట్ రెజ్యూమ్ స్క్రీనింగ్స్ అయిపోయి ఉంటాయి, హోల్డ్లో పెట్టుంటారు సెలెక్ట్ చేసేసి. సో ఇవన్నీ కూడా యూస్ఫుల్ ఉండవు. ఎప్పుడు కూడా రీసెంట్ అండ్ ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ ఉన్న జాబ్ ఆపర్చునిటీస్కి అప్లై చేస్తేనే హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. 1 month బిఫోర్, 2 months బిఫోర్ అస్సలు అప్లై చేయకండి, అవన్నీ కూడా యూస్ఫుల్ ఉండదు. అండ్ నేను ఏదైతే కెరియర్ లింక్లో డైరెక్ట్గా వెబ్సైట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నానో అవి క్లిక్ చేస్తే డైరెక్ట్గా పర్టికులర్ జాబ్ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అక్కడికి వెళ్ళిపోతారు మీరు ఆ పేజ్కి. ఆ జాబ్ మీకు మ్యాచ్ అయితే అప్లై చేయండి. ఇది ఇంజనీర్ వీడియో. దీనికి వచ్చేసి స్కిల్స్ 2 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇమేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్ అండ్ వీడియో డొమైన్ అని రిక్వైర్మెంట్స్ వీళ్ళు అడుగుతున్నారు. అలాగే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అయితే వీళ్ళు మినిమం క్వాలిఫికేషన్స్ కింద మెన్షన్ చేశారు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా కేర్ఫుల్గా చదివి అప్పుడు మీ రెజ్యూమ్ని ఎడిట్ చేయండి దీనికి తగ్గట్టు. అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి స్క్రీనింగ్కి కూడా. ఇందులో ఉన్న కీ పాయింట్స్ హైలైట్ చేయండి. ఇప్పుడు అప్లై నౌ క్లిక్ చేద్దాం. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత కరెంట్ క్వాల్కమ్ ఎంప్లాయీస్ అయితే సైన్ ఇన్ యూజింగ్ ది కెరియర్ హబ్, ఈ ఆప్షన్ మనకి యూస్ఫుల్ అవ్వదు. ఇక్కడ ఈమెయిల్ ఆల్రెడీ క్వాల్కమ్లో రిజిస్టర్డ్ అయి ఉంటే ఆ ఈమెయిల్ త్రూ లాగిన్ అవ్వచ్చు, లేదా క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజ్ మై ప్రొఫైల్ డేటా ఫర్ ఎనీ రోల్స్ దట్ మ్యాచ్ మై స్కిల్ అనేది సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్ అది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఐ వుడ్ లైక్ టు యాక్సెప్ట్ అనేది క్లిక్ చేసేసి సబ్మిట్ అయితే చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మనము అప్లికేషన్లోకి లోపల ఎంటర్ అవ్వే ముందు మన ఈమెయిల్ ఏదో ఒక మన ఈమెయిల్ రెగ్యులర్గా యూజ్ చేస్తామో ఆ ఈమెయిల్ ఇచ్చేయండి. జాబ్కి ఒక సపరేట్ ఈమెయిల్ పెట్టుకుంటే ఫ్రెషర్స్ ఎవరైనా కూడా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అన్ని నోటిఫికేషన్స్ అందులోనే వస్తాయి కాబట్టి ఫ్రెషర్స్కి ఇది బెస్ట్ పాయింట్స్. ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మనము కంటిన్యూ చేసేద్దాం. క్లిక్ ఆన్ కంటిన్యూ. దాని తర్వాత ఇక్కడ మనకి క్రియేట్ ఏ పాస్వర్డ్ ఆర్ యూజ్ ఏ 1-time కోడ్ అని అడుగుతుంది. మనమైతే క్రియేట్ ఏ పాస్వర్డ్ చూస్ చేసుకోవాలి. 1-time కోడ్ యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే మనం అప్లై చేసిన అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలన్నా లేదా వేరే ఆపర్చునిటీస్ ఇందులో చెక్ చేసుకోవాలన్నా క్వాల్కమ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి మనము పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే బెటర్. అందుకే క్రియేట్ పాస్వర్డ్ అని క్లిక్ చేసుకొని ఒక పాస్వర్డ్ని అయితే మనము న్యూ పాస్వర్డ్ని క్రియేట్ చేసి పెట్టుకుందాం. సో మల్టిపుల్ టైమ్స్ మనం ఈ కెరియర్ వెబ్సైట్కి వేరే వేరే ఆపర్చునిటీస్ చూసుకోవడానికి లాగిన్ అయినా కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మన ఈమెయిల్ ఏదైతే ఇచ్చామో అది వెరిఫై చేసుకోవడానికి మన ఈమెయిల్కి అయితే ఒక కోడ్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మన ఈమెయిల్కి వచ్చిన ఆ కోడ్ని మనము కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకుంటే మన ఈమెయిల్ అయితే వెరిఫై అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ ఈమెయిల్ని వెరిఫై చేసుకుందాం. ఇక్కడ కోడ్ ఏదైతే మనకు వచ్చిందో అది ఇక్కడ ఎంటర్ చేసేసి మనం సబ్మిట్ అయితే క్లిక్ చేసుకుందాం. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మనము లోపల జాబ్ పేజ్ ఏదైతే మనం జాబ్ ప్రొఫైల్ చూసామో ఆ జాబ్ అప్లికేషన్ పేజ్కి వెళ్తాము. ఇక్కడ మనకి అప్లోడ్ యువర్ రెజ్యూమ్ ఆర్ మాన్యువల్లీ ఎంటర్ అని ఉంటుంది. మాన్యువల్ ఎంటరే సెలెక్ట్ చేసుకోండి, ఎందుకో నేను అది కూడా చెప్తాను మీకు, రెజ్యూమ్ ఎందుకు అప్లోడ్ చేయొద్దు అంటున్నాను. ఇలా మాన్యువల్ ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ మీ మొబైల్ నెంబర్ అయితే కరెక్ట్ ఇవ్వండి క్రాస్ చెక్ చేసుకొని. సబ్మిట్ చేసేసిన తర్వాత మనం లోపల పేజ్కి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చూడండి
డ్రాగ్ అండ్ డ్రాప్ ఆర్ సెలెక్ట్ ఫైల్‌లో మీ రెజ్యూమ్ ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు. అండ్ డీటెయిల్స్ అన్నీ మీరు కేర్‌ఫుల్‌గా మాన్యువల్‌గా ఎంటర్ చేస్తే చాలా బెటర్. ఎందుకంటే ఏది మిస్ అవుట్ అవ్వకుండా రెజ్యూమ్‌లో కొన్ని పాయింట్స్ మిస్ అయినా కూడా ఇక్కడ మనం అన్ని పాయింట్స్ వాళ్ళు అడిగినవి ఫిల్ చేయడానికి మనకి ఆప్షన్ ఉంటుంది. జెండర్, అప్లికేషన్ క్వెషన్స్, పొజిషన్ స్పెసిఫిక్ ఇవన్నీ ఇచ్చి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసేయండి. అన్నీ క్రాస్ చెక్ చేసుకున్నాక అయిపోయింది అది. నెక్స్ట్ వచ్చేసి జాబ్ ప్రోగ్రామ్ అనలిస్ట్.